ఓం నమో హరిహరాభ్యాం. కార్తీక పురాణం 16వ అధ్యాయం స్తంభదీప ప్రశంస. వశిష్ఠుల వారు ఇంకా ఇట్లా చెప్తున్నారు. కార్తీక మాసంలో దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో చేసే స్నానం, దానం, వ్రతాదులు, సాలగ్రామ దానం ఇలాంటివి చాలా ముఖ్యము. ఈ నెల దినములు తాంబూల దానం చేసేవాళ్ళు చక్రవర్తిగా పుడతారు. ఆ విధంగానే నెల రోజుల్లో ఏ ఒక్క రోజు విడవకుండా తులసి చెట్టు దగ్గర భగవంతుని సన్నిధిలో కానీ దీపారాధన చేస్తే వాళ్ళకి సమస్త పాపాలు నశించుటయే గాక వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం చేసి భగవంతుని సన్నిధిలో ధూప దీప నైవేద్యాలు, దక్షిణ తాంబూలాదులు, నారికేల ఫలదానము చేస్తే చిరకాలం నుంచి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగుతుంది. సంతానం ఉన్నవారు చేస్తే సంతాన నష్టం జరగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులుగా ఉంటారు. ఈ మాసంలో ధ్వజస్తంభంలో ఆకాశ దీపం పెడితే వైకుంఠంలో సకల భోగాలు అనుభవిస్తారు. కార్తీక మాసం అంతా ఆకాశ దీపం కానీ స్తంభ దీపం కానీ ఉంచి నమస్కరిస్తే స్త్రీ పురుషులు సకల ఐశ్వర్యాలు కలిగి వాళ్ళ జీవితం ఆనందకరంగా ఉంటుంది. ఆకాశ దీపం పెట్టువారు సాలిధాన్యంని కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగులో పోసి దీపం ఉంచాలి. దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టువారును లేక దీపం పెట్టేవారిని చూసి పరిహాసం చేసేవాళ్ళు చుంచు జన్మం ఎత్తుతారు. దీనికి ఒక కథ ఉంది. దీపస్తంభము విప్రుడగుట. ఋషులలో అగ్రగణ్యుడు పేరు పొందిన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఉండే ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యం పూజలు చేస్తూ ఉన్నారు. కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల ఉండే మునులు కూడా వచ్చి పూజలు చేస్తూ ఉన్నారు. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపాలు పెట్టి కడభక్తితో శ్రీహరిని పూజిస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు. ఒకనాడు ఆ మునిలలో ఒక వృద్ధుడు తగిన మునుల్ని చూసి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపం ఉంచితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని మనందరికీ తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఆ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభం పాతి దానిపై దీపం పెడతాము. కాబట్టి మనమందరం అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభంని ఎత్తుకొని వస్తాం రండి అని పలకగా అందరూ పరమానందభరితులై అడవికెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దాన్ని తీసుకొచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతినారు. దానిపై సాలధ్యానంని ఉంచి ఆవు నేతి నింపి పాత్రను పెట్టి దానిలో వత్తి వేసి వెలిగించినారు. పిమ్మట వాళ్ళందరూ కూర్చొని పురాణ పఠనం చేస్తూ ఉండగా ఫెలఫెలమన శబ్దం వినిపించింది. అటు చూడగా వాళ్ళు పాతిన స్తంభం ముక్కలై పడింది. దీపం మారిపోయి చెల్లాచెదురుగా పడింది. ఆ దృశ్యం చూసి వాళ్ళందరూ ఆశ్చర్యంతో నిలబడిపోయి ఉన్నారు. అంతలో ఆ స్తంభం నుంచి ఒక పురుషుడు బయటకొచ్చి వారతన్ని చూడగానే, ఓయి నీవెవ్వడు, నీ స్తంభంలో ఎలా వచ్చినావు, నీ కథ ఏంటి అట్లా అని అడుగగా అందరికీ ఆ పురుషుడు చెప్తున్నాడు, పుణ్యాత్ములారా, నేను కిందటి జన్మంలో బ్రాహ్మణ్ణు, ఒక జమీందారును. నా పేరు ధనలోపుడు. నాకు చాలా ఐశ్వర్యం ఉండుటచే మదాంధుడై న్యాయ విచక్షణ లేకుండా ప్రవర్తించినాను. దుర్బుద్ధులకు అలవాటై వేదములు చదవక శ్రీహరిని పూజించక దాన ధర్మములు చేయక మెలిగినాను. నేను నా పరివారంతో కూర్చొని ఉండే సమయంలో ఎవరైనా విప్రుడొస్తే వాణ్ణి ఆశ్రయించమని చెప్పి అతని చేత కాళ్ళు కడిగించుకొని ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పేవాడిని. నానా దుర్భుషలాడు పంపుచుండేవాడిని. నేను ఉన్నతమైన స్థాయిలో కూర్చుని అతిథుల్ని నేలపైన కూర్చోపెట్టేవాడిని. స్త్రీలను పసిపిల్లలను హీనంగా మాట్లాడుతూ ఉండేవాడిని. అందరూ నా చేష్టలకు భయపడేవాళ్లే కానీ నన్నెవ్వరూ మందలించలేకపోయినారు. నేను చేసేది తప్పుని ఎవ్వరూ చెప్పలేకపోయినారు. పాపకార్యాలకు హద్దే లేకుండా పోయింది. దాన ధర్మములు ఎట్టివో కూడా నాకు తెలియదు. ఇంత దుర్మార్గుడై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకాలు అనుభవించి 1,00,000 జన్మల యందు కుక్కనై 10,000 జన్మల యందు కాకినై 5,000 జన్మలు తొండనై ఇంకా 5,000 జన్మలు పేడి పురుగునై తరువాత వృక్ష జన్మమెత్తి ఈ అరణ్యంలో ఇలా ఉన్నాను. నేను చేసిన పాపములన్నీ పోగొట్టుకొనలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయ వలన స్తంభముగా ఉన్న నేను నరరూపమెత్తి ఇలా జ్ఞానినైతిని. నా కర్మలన్నీ మీకు తెలిసిందే. నన్ను స్వీకరించండి అట్లా అనేసి వేడుకున్నాడు. ఆ మాటలు ఆలకించిన మునులందరూ అమితాశ్చర్యం పొంది, ఆహా,
కార్తీక మాస మహత్యం ఎంత గొప్పది! అదీను కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ అసలు వర్ణసఖ్యమే కాదు. కర్రలు, రాళ్ళు, స్తంభాలు కూడా మన కళ్ళ ముందరే ముక్తి పొందుతున్నాయి. వీటన్నింటికంటే కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు ఈ ఆకాశ దీపం పెడితే మనుజుడు వైకుంఠ ప్రాప్తి తప్పకుండా సిద్ధిస్తుంది. అందువలననే ఈ స్తంభముకు ముక్తి కలిగింది అని మునులందరూ అనుకుని ఆ పురుషుడు ఆ మాటలను ఆలకించుతూ ఉన్నాడు. మునిపుంగవులారా, నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా అట్లా అనేసి వాళ్ళందరినీ అడిగినప్పుడు దాన్ని ఆ కర్మంతా నశించి నీకు ముక్తి పొందేలాగా చేస్తాము అట్లా అన్నారు. ఆ సంసారులంతా వింటున్నారు. మునీశ్వరులందరూ తమలో తమరు మాట్లాడుకొని ఈ సంశయం ఎలా తీర్చాలి, దీన్ని ఎట్లా చెయ్యాలి అట్లా అనేసి మాట్లాడుకుంటూ ఉన్నారు. షోడశోధ్యాయం 16వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమో హరిహరాభ్యాం.